మీరు ఒక స్టార్టప్ మొదలు పెట్టారా? మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సింది ఫండ్స్. ఆ ఫండ్స్ కోసం మీరు మీ ఇన్వెస్టర్స్‌ని అప్రోచ్ అవుతారు, పిచ్ చేస్తారు. అనగా ప్రెజెంటేషన్ ఇచ్చి మీ యొక్క రిక్వైర్మెంట్‌ని వారి ముందు పెడతారు. వారికి నచ్చితే మీకు ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో ఆ ఇన్వెస్టర్ మిమ్మల్ని చాలా రకాల ప్రశ్నలైతే వేయడం జరుగుతుంది. దాంట్లో ఒక ప్రశ్న మీ బిజినెస్ ఎబిట్టా ఎంత అని. అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ కంటే ముందు మీరు ఎబిట్టా అంటే ఏంటో తెలుసుకొని మీ బిజినెస్ యొక్క ఎబిట్టా ఎక్సర్సైజ్ చేసి మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో ఎబిట్టా అంటే ఏంటో తెలుసుకుందాం. ఎబిట్టా మీన్స్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. సో మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇక్కడ ఏదైతే కనుక మీ ఎర్నింగ్స్ ఉంటాయో, ఏదైతే కనుక మీ ఇన్కమ్ ఉంటుందో దాంట్లో మీ బిజినెస్ నుంచి జనరేట్ అయిన మనీ ఏదైతే ఉందో ట్యాక్సెస్ కట్టకముందు, ఇంట్రెస్ట్లు కట్టకముందు, ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కడతారు. ఇంట్రెస్ట్లు అంటే మీరు ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకున్నారో వారికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ పే చేయకముందు. అండ్ డెప్రిసియేషన్ అంటే మీ దగ్గర ఉన్న అసెట్స్కి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో దాని యొక్క వాల్యూ అనేది పడుతూ ఉంటుంది. అది ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని వాల్యూ అయితే డౌన్ అవుతూ వస్తుంది కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయకముందు. అండ్ చివరిగా అమోర్టైజేషన్ అంటే ఇంటాంజిబుల్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫైనాన్స్. ఇంటాంజిబుల్ అనగా ఉదాహరణకి మీ లోన్స్ అనుకుందాం. లోన్ అనేది ఈరోజు మీ దగ్గర ₹1,00,000 ఉంటుంది. ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తారు. అది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో తగ్గుతూ వెళ్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేయకముందు ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో మీ కంపెనీకి దాన్నే ఎబిట్గా పిలవడం జరుగుతుంది. సో ఆ ఇన్వెస్టర్స్ మిమ్మల్ని ఆ నిమిషాన ఎబిట్ అడిగితే మీరు ఇవన్నీ డిడక్ట్ చేయకముందే ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని వారికి మీరు చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యకుమార్.